రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ విమర్శించారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాల మీద చేనేత మంత్రి సవిత గారు మాట్లాడడం జరిగింది. చేనేతలకి 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరిపానని చెప్పడం జరిగింది. గత ఆగస్టు 7వ తేదీన చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్ల ఉచిత కరెంటుకు జీఎస్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులతో అప్లికేషన్ పెట్టించడం జరిగింది. ఇప్పటి వరకు కరెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్తుంటే ఏఈలు చెప్తున్నది ఏంటంటే జీవో విడుదల చేయాలి, మాకు జీవో విడుదల చేస్తే మేము అమలు జరుపుతాం తప్ప జీవో లేకుండా ఎట్లా అమలు జరుపుతామని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు శాసనసభలోనే ఆ విధంగా అమలు జరిపాలని చెప్పడం అంటే ఇంత అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు సహకార సంఘాలు పనిచేసే చేనేత కార్మికులకి గత బడ్జెట్లో 5 కోట్ల రూపాయలు ట్రిప్ ఫండ్ కింద చూపించడం జరిగింది. కానీ 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. కానీ 5 కోట్ల రూపాయలు వాళ్ళకి విడుదల చేసినట్లు, వాళ్ళకి సహాయం చేసినట్టుగా శాసనసభలో మాట్లాడటం అంటే ఈ విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరైనది కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పరికరాలు ఇస్తున్నామని చెప్తున్నారు. క్లస్టర్లు ఏర్పాటు చేసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులకి ఏ పరికరాలు కావాలో ఆ పరికరాలు ఇవ్వాలి తప్ప ప్రభుత్వం తయారు చేసిన పరికరాలు తీసుకెళ్తే, ఉదాహరణకి సత్యసాయి జిల్లా సోమండేపల్లి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అది కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆ ప్రాంతాల్లో ఈ పరికరాలు మాకు పనికిరావని చెప్పి నేరుగా కార్మికులు వాళ్ళకి చెప్పడం జరిగింది. సోమండేపల్లిలో వెళ్ళినటువంటి ప్రభుత్వ అధికారులు మీకు ఏ పరికరం కావాలో విజయవాడ వచ్చి వ్యూవర్ సెంటర్లో మీరు తెలియజేస్తే ఆ విధంగా తర్వాత ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా క్లస్టర్ ద్వారా కూడా పరికరాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటానని చెప్పి కూడా శాసనసభలో చెప్పడం అంటే ఇది పచ్చి మోసం అని చెప్పి మేము అభిప్రాయపడతాం.